అవుతున్నది, కూలిపోతూనే ఉన్నాయి. ఏం కాదు చెప్పండి అన్న, చెప్తా. దేని మీద ఎవరు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా, కాంగ్రెస్ పార్టీ పెడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం పెడితే ఏ ప్రభుత్వం వస్తే అలా నాయకులది పెట్టడం అనేది పరిపాటి అయిపోయింది కదా. ప్రజలు దాన్ని ధిక్కరించాలా, దాన్ని ఎవరైనా తప్పుగానే భావించాలి. దానికి పార్టీ పరంగా స్టాండ్ ఏముంటుంది? కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తికి అడ్డం ఏది ఉందనేది తెలవాలా. రోడ్లో కంబేసి ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఇస్తాం, పోతారా? రోడ్లో నాలా దవ్వి పెడతాము, మోర్లన్నీ రోడ్డు మీద ఓపెన్ పెడతాము, రోడ్డు మీదనే బారని అంటాం, పోతామా? ట్రాఫిక్ ఇంత ఇబ్బంది అవుతున్న సందర్భాల్లో విగ్రహాలు పెట్టుకుంటూ పాండ్స్ తీసేసి విగ్రహాలు పెట్టుకుంటా పోతుంటే ఏమవుతుందండి? ఎవరి గొప్పతనాన్ని వారు చూపించుకోవడానికి విగ్రహాలు పెడితే గుళ్ళు కట్టడం గొప్పతనం కాదండి, గుళ్ళో పూజారిని నియమించడం గొప్పతనం, రోజు ధూపదీప నైవేద్యం చేయడం గొప్పతనం. కాకిరెట్ట వేసిపోతే కూడా దుమ్ము దులపలేని ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి వాళ్ళని అవమానిస్తున్నారు తప్ప వారు పెడుతున్నది ఏమాత్రం అభిమానంతో కాదు, అది లాభం లేదు. ఏ విగ్రహాన్ని అయితే పెడతామో కనీసం దాన్ని రోజువారీగా తుడిచే గుణం కూడా లేదు, సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసే క్యారెక్టర్ లేదు. స్వాతంత్ర సమరయోధులయే కాకిరెట్టలేసి కారిపోతూ ఉంటే కనీసం తూడ్చే నాతుడే లేడు, కానీ ఖద్దరు బట్టలు వేసుకొని పొద్దున్న లేచి రోడ్ల మీద మాత్రం ధర్నాలు చేస్తారు. ఇది నిజం.